హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గ్రేవీ కర్రీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది బిర్యానీలోకి, రైస్లోకి, రోటీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎన్నో పోషక విలువలు ఉన్న ఫూల్ మఖానా. ఈ ఫూల్ మఖానాలో బీపీ షుగర్ని కంట్రోల్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటోలు, హాఫ్ పచ్చి కొబ్బరి, 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు, కొంచెం కొత్తిమీర, హాఫ్ కప్ పెరుగు. నెక్స్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మఖానాన్ని దాంట్లో వేసి దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా వేయించుకోవాలి. ఇవి ఇలా కలర్ మారి చేతిలో పట్టుకొని నొక్కితే ఇలా విరిగిపోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 2 నుండి 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీలో మనకు ఆనియన్సే మెయిన్ అండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిని బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మరియు ఇందులో హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తంగా కలిసేలా బాగా కలుపుకోవాలి. టమాటో అనేది మగ్గి నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలాక ఇందులోకి కారం, ఉప్పు, మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని గ్రేవీ పేస్ట్లోకి యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీ పేస్ట్ని లో టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ మెల్లిగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా ఒక దగ్గరికి వచ్చేసాక మనం పక్కన పెట్టుకున్న ఫూల్ మఖానాని యాడ్ చేసుకొని మొత్తంగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి సరిపడే వాటర్ని పోసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. గ్రేవీ పేస్ట్ అంతా దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టుకొని 2-3 నిమిషాలు వదిలేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన ఫూల్ మఖానా కర్రీ రెడీ అయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
ఈ మఖానా గ్రేవీ కర్రీని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.